ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు మృగశిర కార్తె మొదలైంది. ఈ రోజున ప్రత్యేకంగా చేపలు తింటారు. మరి చేపలు తినడానికి కారణం ఏంటి? అదే మనం వీడియోలు తెలుసుకుందాం ఫ్రెండ్స్. మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారా గంట ఆలని కొట్టండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. సాధారణంగా రోహిణి కార్తెలో రోళ్లు పగిలే ఎండ కాస్తుంది అంటారు. దాని తాపానికి ఉక్కిరిబిక్కిరైన ప్రజలు తొలకరి జల్లుల కోసం వేచి చూస్తూ ఉంటారు. వేసవి తాపం నుంచి దూరం అయ్యేందుకు ఈ రోజే మొదటి రోజు అయితే, గ్రీష్మ తాపంతో ఇన్నాళ్లు అల్లాడిపోయిన జనం చిరు జల్లుల హాయిలో ఆనందం పొందడానికి రెడీగా ఉంటారు. అయితే ఇలా ఒక్కసారిగా వాతావరణం మారి ఉష్ణోగ్రతలు తగ్గిపోతాయి. దీనివల్ల మనుషుల్లో రోగ నిరోధశక్తి తగ్గిపోయి అనారోగ్యం బారిన పడతారు. ఈ సీజన్లో జీర్ణశక్తి కూడా తగ్గిపోతుంది. వాతావరణంలో కాకుండా శరీరంలో కూడా ఉష్ణోగ్రతలను సమతుల్యం చేసే ఇమ్యూనిటీని పెంచడానికి చేపలు దోహదపడతాయి. అందుకే మృగశిర కార్తె మొదలవగానే చేపలు తింటారు. కేవలం చేపలు మాత్రమే కాకుండా వాటితో పాటు బెల్లాన్ని కూడా కలుపుకొని తింటారు. ఈ రోజు ప్రజలందరూ చేపలు తినడం మన పురాణాల కాలాల నుంచి ఆనవాయితీగా వస్తుంది. అయితే చేపల్లో ఉండే కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, కాపర్, మెగ్నీషియం, జింక్ వంటి ఖనిజ పోషకాలు లభిస్తాయి. అలాగే మనుషులకు కావాల్సిన అతి ముఖ్యమైన రుచిని పెంచే లైసిన్, మిథియోనిన్, ఐసోల్యూషన్ వంటి అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. థయామిన్, రైబోఫ్లవిన్, నియాసిన్, పెరిడాక్సిన్, బయాటిన్, పెంటోదినిక్ ఆమ్లం, B12 వంటి విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. అందుకే మృగశిర కార్తె రోజు చేపలు తిని ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉంటారు. కాబట్టి చేపలు ఈ రోజున ఎందుకు తింటారు అదే మనం తెలుసుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.